ఒక చిన్న జీవి గురించి చెప్తాను. ఆఫ్రికాలోని అమెజాన్ అడవుల్లో పాయిజన్ డాట్ ఫ్రాగ్ అనేటటువంటి విషబాణపు కప్ప అని ఒక కప్ప ఉంటుంది. అది మన చేతి వేర్లతో చూసినప్పుడు 2 ఇంచెస్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. చూడడానికి అందంగా ఆకర్షణంగా మెరుస్తూ కనిపిస్తుంది. చూడగానే దాన్ని పట్టుకోవాలి ముట్టుకోవాలి అన్నట్టు కనిపిస్తుంది. నీలి రంగులో, పసుపు రంగులో, ఆకుపచ్చ రంగులో, నల్లు రంగులో అది మెరుస్తూ కనిపిస్తుంటుంది. దాని యొక్క చర్మంపై భయంకరమైనటువంటి విషం ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే ఆ విషం శరీరంలోకి వెళితే కేవలం 3 నిమిషాల్లో మనిషి చనిపోతాడు. ఆ యొక్క మన చేతి వ్రేలిలో 2 అంగుళాల కంటే తక్కువ ఉన్నటువంటి పాయిజన్ డాట్ ఫ్రాగ్ కప్ప ఏదైతే ఉందో దాని ద్వారా ఆ చిన్న కప్పలో 20 మందిని చంపేంత విషం ఉంటుంది. 10,000 ఎలుకలను చంపేంత విషం ఉంటుంది. దానికి పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని ఎందుకు పెట్టారంటే అమెజాన్ అడవుల్లో గిరిజనులు బాణాలకు ఆ విషాన్ని రుద్ది వారు వేటాడుతుంటారు. ఈ విధంగా మీరు చూసినట్లయితే దైవ సృష్టిలో అనేకమైనటువంటి అద్భుతాలు మీకు కనిపిస్తుంటాయి. మీరు విని ఉంటారు బహుశా ఫ్రిగేట్ పక్షి. ఇది ఆకాశంలో విహరిస్తూ 2 నెలల పాటు కింద భూమండలంపై ల్యాండ్ అవ్వకుండా 2 నెలల పాటు అది ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్. దైవం అందరికంటే గొప్పవాడు. ఎప్పుడైతే దానికి ఆకలి వేస్తుందో అది భూమిపై ల్యాండ్ అవ్వకుండా సముద్రంలో కనిపించేటువంటి చేపల్ని మరియు తాబేలను అది వేటాడుతుంది. ఆ సందర్భంలో తన బ్యాలెన్స్ని నీటిలో మునగకుండా అది కాపాడుకుంటుంది. ఈ విధంగా 60 రోజుల పాటు ఫ్రిగేట్ పక్షి అది ఆకాశంలో విహరిస్తూ కింద ల్యాండ్ అవ్వకుండా ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే అది కొన్ని సందర్భాల్లో కళ్ళు మూసుకొని కూడా ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే నిద్రపోవాలి అని అనుకున్నప్పుడు తన మెదడులోని 2 హెమిస్ఫియర్లో 2 భాగాల్లో ఒక భాగానికి అది విశ్రాంతినిస్తుంది, మరొక భాగంతో తన పని చేసుకుంటూ ముందుకు కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఉత్కృష్టమైనటువంటి జీవిగా దైవం చెప్పలేదు. సోదరులారా, మీకు నాకు దైవం బుద్ధిని వివేకాన్ని ప్రసాదించాడు. మనం ఒక్కసారి చూడాలి. అనేక రకాల ప్రత్యేకతలు మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఉత్కృష్టమైనటువంటి జీవి అంటే కేవలం మనిషి మాత్రమే, మానవుడు మాత్రమే. ఎందుకంటే ఈ బుద్ధి వివేకాలు, ఒకవేళ ఈ బుద్ధి వివేకాలు మనిషికి కాకుండా జంతువులకు ఇచ్చినట్లయితే ఆ జంతువులు కూడా ఇంటర్నెట్పై కూర్చొని చాటింగ్ చేసుకుంటూ పెద్ద పెద్ద భవంతుల్లో ఏసీలో నివసిస్తూ కారులో షికారులు కొడుతూ విమానాల్లో ప్రయాణాలు చేస్తూ విందులు వినోదాలు పెళ్ళిళ్ళు పేరంటాలు పార్లమెంటులో సమావేశాలు జరుపుకునేవి జంతువులు. కానీ వాటికి ఇవ్వనటువంటి బుద్ధి వివేకం విచక్షణని దేవుడు మీకు నాకు ఇచ్చాడు సోదర మహాశయులారా. అందుకే వేమన వారు ఒక మంచి విషయం చెప్పారు. అదేమిటంటే నరజన్మము తానెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై కొరగాని పనులో నరచి యధోగతికి పోవు స్థిరముగా వేమా. ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని పొందినటువంటి మనిషి పరమాత్మ నెరుంగలేక దైవాన్ని గుర్తించని కారణంగా పాపాత్ముండై పాపి అయిపోయాడు. కొరగాని పనులనొచ్చి ఎందుకు పనికిరాని పనులు చేస్తూ యధోగతికి పోవు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అని వేమన వారి విషయం చెప్పారు. అందుకే గీతాశాస్త్రంలోని 7వ అధ్యాయం 26వ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే వేదాహాం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలములందలి ప్రజలు నాకు తెలుసు, కానీ నన్ను మాత్రం ఎవ్వడూ ఎరుంగటలేదు. ఈ ఉత్కృష్టమైనటువంటి సృష్టిలో దైవం ఉత్కృష్టమైనటువంటి జీవిగా మనిషిని సృష్టించాడు. కానీ ఈ మనిషి తన బుద్ధి వివేకాలను ఆలోచించి తన దైవాన్ని గుర్తించడం లేదు. ఖురాన్ ఉంటుంది సూర అల్ ముమినూన్ సూర 23 ఆయత నంబర్ 91ని మీరు చూసినట్లయితే మత్తఖదల్లాహు మిన్ వలదిన్ వమా కాన మఅహు మిన్ ఇలాహిన్ ఇదన్ లదహబ కుల్లు ఇలాహిన్ బిమా ఖలఖ వలఅలా బాదు అలా బాద్ సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్. అల్లా ఆయనతో పాటు మరొక ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు కూడా తన సృష్టి తీసుకొని వేరు పడిపోయేవాడు. అప్పుడు ఒక దేవుడు మరొక దేవునిపై దండయాత్రలు చేసుకొని ఉండేవారు. అల్లా ఒకే ఒక దైవం, ఆయనకు కుమారుడు కూడా లేడు అని చాలా స్పష్టంగా ఆ దైవం ఒకే ఒక దైవం అని ఖురాన్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. గ్రంథాల సరైనటువంటి అవగాహన లేని కారణంగా మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అనేటటువంటి భావనలు ఈరోజు మన సమాజంలో కనిపిస్తున్నాయి మిత్రులారా. వాస్తవంగా ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒకే ఒక ఆరాధ్య దైవం ఉన్నాడు. ఆ ఒక్క దైవమే హిందువుల్ని పుట్టించాడు, ఆ ఒక్క దైవమే క్రైస్తవుల్ని, ఆ ఒక్క దైవమే ముస్లింలను, ఈ భూమండలంపైనటువంటి 750 కోట్ల జనాభాను పుట్టించింది. ఒకే ఒక దైవం ఉన్నాడు. ఆ ఒక్క దైవాన్ని తెలుగులో దేవుడు అని, భగవంతుడు అని, అదేవిధంగా అరబ్బీలో అల్లా అని, హెబ్రూ భాషలో యెహోవా అని, ఈ విధంగా భాషలు వేరైనా ఒకే ఒక సృష్టికర్త సమస్తాన్ని పుట్టించాడు. ఆ దైవం మనకు ఒక మానవ జన్మను ప్రసాదించాడు. ఆ దైవాన్ని కాదని ఈరోజు మనం ఆ దైవం యొక్క సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా మీరు వేరు మేము వేరు అనేటటువంటి భావనలతో మనం జీవితం గడుపుతున్నాం.